మరి దేవుని వాక్యము సంఘంలో ప్రచురించబడాలంటే సేవకుడు తాలూకా ప్రార్థన బట్టి ఉంటుందా, లేకపోతే సంఘం తాలూకా ఆసక్తి బట్టి ఉంటుందా? అంటే రెండు ఉంటాయి. కాకపోతే మెజారిటీ ఏంటంటే సంఘం తాలూకా ఆసక్తి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము ఓన్లీ ఒక బోర లాంటి వారమే. మా స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా దేవుడు సంఘంతో మాట్లాడాలనుకుంటే ఎటువంటి ఘట్టంతోనైనా మాట్లాడతాడు. గాడితో కూడా మాట్లాడతాడు, గాడి ద్వారా కూడా మాట్లాడతాడు. కాబట్టి మరి మీ ఆసక్తిని బట్టే దేవుడు ఈ వాక్యాలు ఇస్తున్నాడు. దాన్ని బట్టి మరి వందనాలు. మరి ఈరోజు ఎందుకు అందరూ కూడా కొంచెం డల్గానే ఉన్నారు, నెక్స్ట్ పల్చగానే ఉంది. కారణం తెలియట్లేదు. ఏమైనా సెలవులు వచ్చాయా, పండగలు వచ్చాయా, నెమ్మదిగా ఒకరు వస్తున్నారు, లేకపోతే దేవుడు శనివారం రాత్రి గాఢమైన నిద్రను కలుగు చేశాడు అందరికీ. లెగిసేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయింది కదా, ఇంకేం వెళ్తామని ఆగిపోయిన రోజులు నా జీవితాల్లో చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోగలం. ఏది ఏమైనా దేవుని సన్నిధికి ఇంకా ఆసక్తితో రావడానికి దేవుడు సహాయం దయచేయను కాక. అయితే ఒకసారి దేవుని వాక్యంలో కొద్దిసేపు మరి చూసుకుందాం. మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆది కాండం గురించి మరి బైబిల్ పెద్దగా మీరు తీయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఈరోజు ఉంటుంది, తర్వాత ఆది కాండము లోని నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులు బైబిల్లో కనిపిస్తారు. దేవుడు ఈ వ్యక్తులందరినీ ఎందుకోసం పెట్టాడంటే మన కోసమే పెట్టాడు. ఇంకోటి ఏంటంటే చాలామంది బైబిల్లో భక్తులు వారి వాగ్దానాలు వారు చూడకుండానే వెళ్ళిపోయారు. ఎందుకంటే మన కోసమే. అంటే ఆ సమయం వచ్చే వరకు వారు చూడడానికి అవ్వలేదు. కాబట్టి మరి పాత నిబంధన కొత్త నిబంధనలో తేడా ఏంటంటే పాత నిబంధనలో సాదృశ్యంగా చూశారు అందరూ. కొత్త నిబంధనలో మనకు యేసుక్రీస్తు తెలుసు, కానీ పాత నిబంధనలో యేసుక్రీస్తు తాలూకా ప్రవచనాలు ఉన్నాయి, కానీ ఆయన గురించి ప్రత్యక్షతలకు లేదు. కాబట్టి మనం చాలా ధన్యులం. ఆది కాండంలో నేను 4 పేర్లు చెప్తా. ఈ నలుగురు గుర్తురాగానే మీకు ఏం గుర్తొస్తుందో నాకు చెప్తే ఈ 4 కూడా మన జీవితంలో ఉండాలట, ఉంటాయి కూడాను. కాబట్టి ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ 4 క్యారెక్టర్స్ ఉండాలనే దేవుడు ఆది కాండం రాయించాడు. ఆది కాండములో 5 నుంచి 11, 5వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఎవరుంటారంటే నోవాహు ఉంటాడు. నోవాహుని చూడగానే మీకు ఏమో గుర్తొస్తుంది అమ్మా? ఓడ గుర్తొస్తుంది. సూపర్. ఇంకా నోవాహుని చూస్తే ఓడ గుర్తొస్తుందట. మంచిది. అంటే ఐటమ్ కరెక్ట్గా చెప్పారు. ఆయనలో ఉన్న క్యారెక్టర్ ఏం గుర్తొస్తుంది అమ్మా? ఏంటండి? దేవుని వాక్యం, దేవుని మీద ఆధారపడ్డాం, దేవుని వాక్యం. ఎందుకు నేనైతే రెఫరెన్స్ చూడలేదు. నోవాహు ఎంతకాలం ప్రచారం చేశాడు? చాలా కాలం చేశాడు కదా, చాలా కాలం. వాడు ఎంతకాలం కట్టాడు? మీరు గూగుల్లో ఉండి చెక్ చేస్తే వచ్చేస్తుంది అండి. సగానికి సగం మెసేజ్లు ఇలాగే వస్తున్నాయి. అయితే ఆది కాండం 5 నుంచి 11 వరకు నోవాహు కనిపిస్తాడు. నోవాహు కనిపిస్తే మనకు ఓడ గుర్తొస్తుంది. చాలామంది బుల్లెట్లో వస్తుంటారు. మా చిన్నప్పుడు మా మామయ్య గారు ఒక ఆయన ఉండేవారు, దాసుమాయ అని. ఆ దాసుమాయ గారు అంటే బుల్లెట్ గుర్తొచ్చేది. బుల్లెట్ మీద డుడ్డు అనుకుని వచ్చాడు అనమాట. మంచి గడ్డం ఉండేది. ఆయన చూడంగానే బుల్లెట్. నోవా గారిని చూడంగానే ఓడ గుర్తొస్తుంటుంది మనకి. ఓకే, మంచిదే, కరెక్టే. కానీ నోవాహును చూడగానే క్యారెక్టర్ ఏం గుర్తొస్తుందంటే 2-3 చెప్పారు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే నోవాహును చూడగానే ఆయన ఎవరు? నీతిపరుడు. నీతి రావాలి. దేవుడు లోకంలో ఎవ్వరు కూడా మంచోళ్ళు లేరని ఎతికితే ఒక నీతిపరుడు దొరికాడు, ఆయనే నోవాహు. ఆది కాండం 5 నుంచి 11 వరకు నోవాహు. 12 నుంచి 25 వరకు అబ్రహాము గారు ఉంటారు. చాలా ఈజీ క్వశ్చన్ కదా. అబ్రహాము గారు
ఎవరు గుర్తొస్తారు? ఆయనకు బళ్ళేం లేవు. ఏం గుర్తొస్తుంది అబ్రాహాము గారిని చూడగానే? విశ్వాసం. ఎక్సలెంట్, విశ్వాసం గుర్తొస్తుంది. నోవాహేమో నీతి, అబ్రహాం ఏమో విశ్వాసం. తర్వాత 27 నుంచి 36 వరకు ఈ మధ్యలో ఎక్కడ చెప్పినా మీరు చెప్పవచ్చు అనమాట ఈయన స్టోరీ అని. 5 నుంచి 11 నోవాహు, 12 నుంచి 25 అబ్రహాము, 27 నుంచి 36 యాకోబు. యాకోబు చూడంగానే ఏం గుర్తొస్తుంది అమ్మా? నిచ్చెన గుర్తొస్తుంది. ఇంక కరెక్టే. ఇంకేం గుర్తొస్తుంది? ఏంటమ్మా? జైల్లో యాకోబుని పెడతారా? ఉన్నాడు, ఇంకో వస్తాడు ఆయన. అయితే యాకోబుని చూడగానే కళలు గుర్తొస్తాయి. ఆయనకి ఏమొచ్చింది? కళ వచ్చింది. యాకోబుని చూడగానే ఫ్యూచర్ గుర్తొస్తుంది, నిరీక్షణ గుర్తొస్తుంది, ఒక ఆశ గుర్తొస్తుంది. చాలా కఠినమైన సమయంలో మరి దేవుడు అతన్ని చాలా విచిత్రంగా మోసగాడి నుంచి ఇశ్రాయేల్గా మార్చింది గుర్తొస్తుంది. కాబట్టి నిరీక్షణ కళలు గుర్తొస్తాయి. అంటే ఫ్యూచర్ సంబంధమైన నిరీక్షణ గుర్తొస్తుంది. తర్వాత 37 నుంచి 50 వరకు యోసేపు తెలుసు కదా, గుర్తుపెట్టేస్తారు, జైల్లో వేస్తారు. ఆయన గుర్తు రాగానే ఆయన ఏం గుర్తొస్తుంది? వాళ్ళ డాడీ మంచి అన్ని ఐటెంలు గుర్తొస్తున్నారండి. ఆడపిల్లలకి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ కదా, చాలా విచిత్రమైన అంగీ కదా, చక్కని, అది గుర్తొస్తుందా అమ్మ? అయితే మీరు అందరినీ ఎవరిని చూస్తే ఏం గుర్తొస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది. బాగా తయారవులను చూస్తే వాళ్ళ చీర ఏంటి, ఈరోజు చున్నీ ఏ కలర్, ఏం మ్యాచింగ్ అండి, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి అనమాట మీకు. నిజమే, ఏసేవంతా చూస్తేనేమో అంగీ గుర్తొచ్చిందట. నిజమే, సెపరేట్ అంగీ, చాలా విచిత్రమైంది, ప్రేమతో ఇచ్చారు. యేసు ప్రభు కూడా నిలువుట అంగీ ఉండేది, విచిత్రమైన అంగీ. ఇంకేం గుర్తొస్తుంది? యోసేపుని చూస్తే ఏం గుర్తొస్తుంది? పాపం నుంచి పారిపోయాడు. వెరీ గుడ్. ఆయనలో ఒక కోర్ క్యారెక్టర్. మీరు చెప్పినవన్నీ కరెక్టే, కాదంటలేదు. కొంతమందికి వాడు గుర్తొస్తుంది, కొంతమందికి కోటు గుర్తొస్తుంది, చాలా మంచిదే. కానీ యోసేపును చూస్తే అన్కండిషనల్ లవ్ అనేది గుర్తు రావాలి. లవ్ ఎంత ప్రేమ అంటే వాడికి, అంటే చిన్నవాడు కాబట్టి అలాగ అన్నాను. యోసేపు గారికి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఒక ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య, ఒక కుటుంబంలో ఆ ప్రేమ తాలూకా పరిపక్వత కనిపిస్తుంది. అన్నదమ్ములే అమ్మేసిన తర్వాత అన్నదమ్ములకే మళ్ళీ అన్నం పెట్టేంత ప్రేమ. వాళ్ళు చూడంగానే లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తాడు. ఎంత ప్రేమ అంటే ఎక్స్ట్రాడినరీ లవ్ అన్నమాట. అటువంటి ప్రేమ గల ఎవరైతే గోతులో వేసారో ఆ గోతులో వేసిన అన్నల మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు లాంటి అన్కండిషనల్ లవ్. సో ఇప్పుడు ఈ 4 క్యారెక్టర్స్ ఆది కాండంలో ఉంటాయన్నమాట. మొదటిది ఎవరు? నోవా నీతిపరుడు, అబ్రహాము విశ్వాసము, యాకోబు నిరీక్షణ, అలాగే యోసేపు ప్రేమ. ఈ 4 క్యారెక్టర్స్ లేనోడు క్రైస్తవుడు కాలేడు. కాబట్టే ఈ 4 క్యారెక్టర్స్ దేవుడు బైబిల్లో మరి ఈ ఆది కాండంలో మరి పెట్టాడని మరి భక్తులు చెప్తూ ఉంటారు. ఇది మంచి ఇల్లుస్ట్రేషన్. మీరు కూడా అటువంటి నీతి, అటువంటి విశ్వాసము, అటువంటి నిరీక్షణ, అటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు పరిపూర్ణతలోకి నడిపించబడతాయి. ఇది ఈరోజు చక్కని చిన్న వాక్యం. ఇది ఉపోద్ఘాతం మాత్రమే, అయిపోద్ది, మీరేం కంగారు పడకండి. అయితే ఈ దేవుడు లేకపోతే మతం అన్నది ఎందుకు వచ్చింది లోకంలో? చాలామంది ఈ మధ్య చూస్తున్నారా? ఆర్జీవి గారు, ఆయన పేరేంటి, రామ్ గోపాల్ వర్మ గారు, ఏం ఫాలో అవుతాడు తెలుసా? ఆయన చాలా విచిత్రంగా ఉంటాయి ఆయన మాటలన్నీ, అన్ని రివర్స్. మనం కూడా రివర్సే లోకానికి. అన్ని రివర్స్ మాట్లాడతాడు, అడ్డదిడ్డంగా మాట్లాడతాడు.
ఆయన మట్టుకు ఏమనరు. ఇప్పుడు కానీ నేను ఒక చిన్న వీడియో తీసైనా పెట్టాను అనుకోండి, మీద పడిపోతారు కదా. ఆయన ఏమన్నా మాట్లాడేయచ్చు. అన్ని ధర్మాల కోసం ఆయన అడిగే క్వశ్చన్లకి కుళ్ళు చచ్చిపోవాలి ఎవడన్నా సరే, అంత భయంకరంగా ఉంటాయి. ఒక ఆవిడ రామాయణ విషవృక్షం అని ఒక పుస్తకం రాసింది. ఆవిడనేమనరు, అస్సలు ముట్టుకోవడానికి ధైర్యం ఉండదు ఎవరికనే. ఓకే, ఈ ఆర్జీవి గారు ఎవరిని ఫాలో అవుతారంటే ఫ్రెడరిక్ నిషే అని ఒక ఫిలాసఫర్ని ఫాలో అవుతాడనమాట. ఈయన ఫిలాసఫీ అంతా ఆయన దగ్గర వచ్చిందే. దయచేసి దాన్ని చదవకండి, దాని అంత భయంకరమైన ఫిలాసఫీ ఇంకోటి ఉండదు. చివరికి ఎవరినైతే ఈయన ఫాలో అవుతున్నాడో ఆ ఫ్రెడరిక్ నిషే, అతను చాలా ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చెప్పాడు లోకంలో. చివరికి పిచ్చోడైపోయి చచ్చిపోయాడు. పిచ్చోడైపోయాడు, లాస్ట్ ఎక్కువైపోయి జ్ఞానం పిచ్చోడైపోయాడు. ఇటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చివరికి కన్ఫ్యూజన్లో పట్టుకెళ్ళిపోయి చివరికి పిచ్చోళ్ళు చేసేస్తాయి, కానీ దానివల్ల జీవితం సార్థకం అనేది అవదు. అయితే అటువంటి ఆలోచనలో ఉన్న, దేవుడంటే వ్యతిరేకమైన భావం ఉన్న, దేవుడు లేడు, మనం ఎలాగన్నా బతకొచ్చు, ఈ లోకంలోకి వచ్చిందే మన ఇష్టం వచ్చినట్టు బతకడానికి అని ఒక ఫిలాసఫీ పట్టుకున్న చాలామందిలో, ఈ దేవుణ్ణి వ్యతిరేకించే చాలామందిలో కార్ల్ మార్క్స్ అనేవాడు చాలా మార్క్సిస్ట్కి పితామహుడు. కార్ల్ మార్క్స్, చాలామంది యవనస్తులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాటలు చెప్తున్నా. కార్ల్ మార్క్స్, ఈ కార్ల్ మార్క్స్ ఏమన్నాడంటే, ఈవెన్ ఈ డెవలప్డ్ అడ్వాన్స్డ్ థాట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, ఈ దేవుడు అనే కాన్సెప్ట్, మతం అనే కాన్సెప్ట్ ఎందులోంచి వచ్చిందంటే భయంలోంచి వచ్చిందంట. భయంలోంచి. ఒక మంచి సైంటిస్ట్ ఏమంటాడంటే, ఈ దేవుడు అనేది మరి ఎవరైతే చీకటంటే భయమో వాళ్ళు దేవుణ్ణి ఎత్తుక్కుంటారన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న ఒక బిడ్డ ఏమన్నాడంటే, చీకటంటే భయం కాబట్టి దేవుణ్ణి ఎత్తుకుంటాడు అంటున్నావు నువ్వు, కానీ నువ్వు ఆ మాట ఎందుకు అంటున్నావంటే నీకు వెలుగంటే భయం అన్నాడు. హల్లెలూయా. వాళ్ళకి వెలుగంటే భయం, అందుకే దేవుణ్ణి ఒప్పుకోలేరు వాళ్ళు. కాబట్టి ఈ కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే, రిలీజియన్ ఈజ్ ది ఓపియం ఆఫ్ ది పీపుల్, అంటే ఒక నల్లమందు లాంటిది మనుషులకి ఈ మతం అనేది. అందులోని చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్, యూత్ అందరూ కొంచెం చదువుకున్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కార్ల్ మార్క్స్ మరి ఏమన్నాడంటే రిలీజియన్ గురించి, మరి ఈ రిలీజియన్ అట షై ఆఫ్ ది అప్రెస్డ్ క్రీచర్, అంటే ఒక మనిషి నిట్టూర్పే మతం. ఒక మనిషి నిరాశలో ఉన్నప్పుడు కనిపించని ఒక ఆశే దేవుడు అన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే, మరి హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్ వరల్డ్, హృదయం లేని ఈ లోకంలో ఒక హృదయాన్ని ఎత్తుక్కోవడమే దేవుడు అన్నాడు. ఇంకొక మాట, ఈ మూడు మాటలు అన్నాడు. ఇంకొక మాటలు ఏమన్నాడంటే, సోల్ ఆఫ్ ది సోల్లెస్ కండిషన్, ఈ స్ఫూర్తి లేని వాళ్ళకి స్ఫూర్తి, ఒక స్ఫూర్తి కావాలి. మనిషికి ఏదైతే డౌట్ ఉందో, మనిషికి ఏదైతే అర్థం కాదో అందులోంచే మతం దేవుడు పుట్టాడు అని చాలామంది నమ్ముతారు. చాలామంది నమ్ముతారు. అయితే నేను కూడా దీని గురించి ఆలోచించా, నిజమేనా ఈ మతాలు దేవుళ్ళు మనం సృష్టించుకున్నవేనా? ఈ భయములోంచి పుట్టినవేనా? సమాధానం లేనిలా వాటికి సమాధానం లేక ఒక దేవుడనే ఒక ఐటమ్ని తీసుకొచ్చి అందులో మనం తృప్తి పొందిపోతున్నావా? ఈ పెద్ద పెద్ద మేధావులందరూ ఏమన్నారంటే, ఈ దేవుడు అంటే ఎవరంటే ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో, ఎక్కడైతే క్లారిటీ లేదో అక్కడ మనిషి దేవుణ్ణి పెట్టేసుకున్నాడు అని అన్నారు. దేవుని కృపను బట్టి మీరు కానీ బైబిల్ చదివితే, ఈ బైబిల్లో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం ఈ మాటలన్నిటికీ విరుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ మాటలన్నిటికీ విరుద్ధంగా ఉంటుంది. ఎంత విరుద్ధంగా ఉంటుందంటే, మరి అబ్రహాముని
ఈ ఈ ఈ రిలీజన్ ఏమంటారు? అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. ఈ అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు అబ్రహాముని? కొద్దిసేపు అబ్రహాము గురించి ఆలోచిద్దాం. అబ్రహాము నుంచి దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము తండ్రి ఎవరు? తెరాహు. తెరాహు అబ్రహాము తండ్రి. ఆయన అబ్రహాముని, నారోహుని, హారానుని కన్నాడు. ముగ్గురు కన్నాడు. ఈ ముగ్గురులో హారాను కుమారుడే లోతు. కొంచెం అర్థం చేసుకోండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో మతాలకి, ప్రపంచంలో దేవుడికి, బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు. ఈయన లోకానికి విరుద్ధంగా, మనుషుల ఆలోచనకు విరుద్ధంగా ఈ మహా మేధావుల్ని సైతము వాళ్ళకి ఆన్సర్ చేసే గొప్ప జ్ఞానము ఈ బైబిల్లో ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు? మనిషికి ఏదైతే తెలీదో అక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాడు. సపోజ్ ఈ సూర్యుడు ఉన్నాడు, ఆయన ఎవడో కంట్రోల్ చేయలేడు కాబట్టి భగవానుడు. ఒక పెద్ద సముద్రం ఉంది, ఆ సముద్రాన్ని నో కంట్రోల్, అది వస్తూ వచ్చేస్తుంది అంతే. కాబట్టి దేవత. ఈ భూమి ఉంది, వణికితే ఎవడో ఆపలేడు కాబట్టి దేవుడు. ఆ విధంగా మనిషి అలా పెట్టుకున్నాడు. కంట్రోల్ లేని చోట కనిపించినది ఆ విగ్రహముగా మనిషి చేసుకున్నాడు, దేవుడుగా చేసుకున్నాడు, మతంగా చేసుకున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే అన్నోన్ టు నోన్, తెలియబడని దాన్ని దేవుడు అని అనుకున్నారు అన్నమాట. కానీ అబ్రహాముని దేవుడు ఎంత చక్కగా పిలిచాడు చూసారా? అబ్రహాముని ఎలా పిలిచాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంతే. దేవుడు ఫస్ట్ టైం అబ్రహాము కనిపించి, అబ్బాయి నువ్వు లెగిచి నీ ఇంటిని, నీ ఊరిని, నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని వదిలేసి వెళ్ళిపోన్నాడు. అంతే. ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియదు. నేను చూపించే దేశానికి వెళ్ళిపోమన్నాడు. అబ్రహాము క్లారిటీలో ఉన్నాడు, అబ్రహాము కంఫర్ట్లో ఉన్నాడు, అబ్రహాము ఊరు అనే పట్టణములో ఉన్నాడు. ఊరు అనేది ఏంటి? పట్నం. ఈ కంఫర్ట్లోంచి దేవుడు వ్యాక్యూమ్లోకి పిలిచాడు. ఈ ప్రపంచం ఏంటిందంటే, మనిషి వ్యాక్యూమ్ చూసినప్పుడు దానికి ఒక ఆన్సర్ లేక దేవుణ్ణి పెట్టుకున్నారు, అలా సాటిస్ఫై అయిపోయారు. ఆ విధంగానే దేవుడు బయటకు వచ్చాడు అని అంటున్నారు. కానీ బైబిల్లో కంఫర్ట్లోంచి వ్యాక్యూమ్లోకి పిలిచాడు. ఆ వ్యాక్యూమ్లోకి నడిచికెళ్ళిపోవడమే దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఈ దేవుడు ఆ విధంగా జవాబు లేని, లేకపోతే భయములోంచో, లేకపోతే కన్ఫ్యూజన్లోంచో పుట్టిన దేవుడు కాదు. ఈ దేవుడు నువ్వు నడు అన్నాడంతే. బ్లైండ్గా, విశ్వాసముతో ఒక కంఫర్ట్లో జోన్లోంచి బయలుదేరితే దేవుడు వచ్చాడు. అందరికీ డిస్కంఫర్ట్లోంచి దేవుడు వస్తాడు. కానీ ఈ దేవుడు కంఫర్ట్లోంచే దాన్ని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ కార్ల్ మార్క్స్ చెప్పినవి, ఈ ఫ్రెడరిక్ నీషే చెప్పినవి, వీటన్నిటికీ వ్యతిరేకంగా అబ్రహాముకి ఏమైనా భయం ఉందా? అబ్రహాముకి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అబ్రహాము ఏమైనా దేవుణ్ణి వెతికాడా? దేవుడే అబ్రహాము దగ్గరకు వచ్చి, నువ్వు బయలుదేరు, నువ్వు నీ ఊరిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని వదిలి నేను చెప్పే ప్రదేశానికి బయలుదేరనగానే ఆయన నోరు మూసుకొని కంఫర్ట్ జోన్లోంచి బయటికి వెళ్ళాడు. ఆ విధంగా దేవుడు అబ్రహాముకి, మనందరికీ తండ్రి అయిన అబ్రహాముకి, ఎవరి ద్వారా అయితే దేవుడు ఈ ప్రపంచంలోకి ఆయన ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడో ఆయన్ని బయలుదేరపరిచాడు. ఇట్లన్నిటినీ యాక్చువల్గా క్రిస్టియానిటీ ఏమంటాడు? అబ్రహామిక్ రిలీజియన్ అంటారు. ఒక నిజంగా ఈ క్రైస్తవ్యం అటువంటిదైతే
ఈ లోకం అనుకుంటున్న పద్ధతిలోంచి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకోలేదు, కానీ దేవుడు స్వయాన మరి అబ్రహామును దర్శించి అతని కంఫర్ట్ జోన్లోంచి బయటికి పిలిచి అతన్ని దీవించి గొప్ప జనముగా చేసి ఆ జనములోంచి రక్షకుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి వచ్చి ఆ యేసు ప్రభు ద్వారా ఈ లోకానంతటికి రక్షణను దయచేసినట్టు కనిపిస్తుంది. ఇందుకీ అబ్రహాము తండ్రి అయిన తెరాహు ఎవరు? వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళు ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు దేవుడు అంటే, మరి ఒక్కసారి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. యెహోషువ 24వ అధ్యాయము 2-3. మైక్ ఉందా? జాషువా 24:2-3. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబకులు నది అద్దర నివసించి ఆగండి ఇతర దేవతలను పూజించారు. ఇతర దేవతలను పూజిస్తున్న అబ్రహాము తండ్రి ఇంటిలో నుంచి దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముని ఊరు అనే పట్టణంలోంచి కంఫర్ట్లోంచి ఆయన బయటకు పిలిచి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే దాని తర్వాత 3, అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి నీ సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. చాలమ్మా, ఇప్పుడు అక్కడి నుంచి అబ్రహామును పిలిచి దేశమంతా సంచరింపజేసి దేశాన్ని దేవుడిచ్చాడు. మరి అతనికి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు ద్వారా దేవుడు అబ్రహామును దీవించినట్టు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు తెరాహు ఉన్నాడు కదా, అబ్రహాము తండ్రి ఊరు అనే మరి ప్రదేశములోంచి బయలుదేరి హారాను వరకు వచ్చి ఆగిపోయాడు. హారానులో కొంతకాలం కాపురం ఉన్నాక హారానులో తెరాహు చనిపోయిన తర్వాత అప్పుడు అబ్రహాము బయలుదేరి కానాను వరకు వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు హారాను అనే ప్లేస్కి ఎండిపోయిన ప్రదేశము అని దాని తాలూకు అర్థం. ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాము తండ్రి అయిన తెరాహు అంటేనే డిలే చేసేవాడు అని అర్థం. తెరాహు అంటే ఏంటి? డిలే చేసేవాడు. మన జీవితాల్లో కూడా చాలామంది తెరాహులు ఉంటారు. వాళ్ళు డిలే చేస్తారు, తడువు చేస్తారు. దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయాణం మొదలు పెడతారు, కానీ మధ్యలోనే హారాన్లో ఆగిపోతారు. అందుకే హారానుకు ఎండిన ప్రదేశం అని పేరు. ఈ తెరాహు హరాను వరకు వచ్చాడు, అక్కడ ఆగిపోయాడు. అబ్రహాము మరి తెరాహు చనిపోయే వరకు అక్కడ ఉండి అక్కడి నుంచి దేవుడు పిలుపు మటుకు దేవుడు తనకు ఆజ్ఞాపించిన మరి దేశం వరకు ఆయన బయలుదేరినట్టు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా విశ్వాస ప్రయాణము తెరాహుల మధ్యలో ఆగిపోకూడదు. తెరాహు ఎందుకు ఆగిపోయాడో ఇప్పటి వరకు బైబిల్లో ఎక్కడ రాసి పెట్టలేదు, కానీ తెరాహు ఆగిపోయిన ప్రదేశము ఎండిపోయిన ప్రదేశంగా చూపిస్తున్నారు. అంటే ఇందులో ఆత్మీయ అర్థం ఏంటంటే, నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టాక ఒకవేళ నువ్వు దేవుడు నిన్ను పిలిచిన ఆ పిలుపు వరకు నువ్వు నడకుండా మధ్యలో ఆగిపోతే అది ఎండిన ప్రదేశము, అది ఎడారి వంటి ప్రదేశము. ఆ ప్రదేశాన్ని హారాను అంటారు. కాబట్టి తెరాహుల మధ్యలో ఆగిపోకుండా అబ్రహాములాగా కానాను వరకు మనందరం ప్రయాణించాలని దేవుడు మరి దాని విషయంలో తెలియచేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది ఒక్కొక్క విషయము నేను చెప్పి ఈరోజు వాక్యం ముగించుకుంది. ఈరోజు ముఖ్యంగా వాక్య సందేశం ఏంటంటే, మీరు ఈ లోకంలో అనుకున్నట్టు
ఈ దేవుడు ప్రత్యక్షపరచలేదు. ఈ దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని అబ్రహాముకి కంఫర్ట్ జోన్లోంచి బయటకు పట్టుకెళ్ళాడు. దీవించాలనుకున్నప్పుడు మిమ్మల్ని ప్రత్యేకపరుస్తాడు, మీ కంఫర్ట్ జోన్లోంచి బయటకు పిలుస్తాడు. ఆ బయటకు పిలిచినప్పుడు మీరు లోబడితే దేవుడు దీవిస్తాడు. ఈ ప్రయాణంలో తెరాహులాగా హారానులో ఆగిపోకూడదు. ఎందుకంటే హారాను చెడ్డ ప్రదేశమేం కాదు, హారాను కంఫర్ట్ జోన్లో ఉంది. చాలామంది భక్తి జీవితంలో కొంత భక్తి చేశాక అక్కడ ఆగిపోతారు, అదే స్థితిలో నిలబడిపోతారు, అదే పరిపూర్ణత అనుకుంటారు. ఈ తెరాహు ఎలాగైతే ఆగిపోయాడో అలాగ మనం ఆగిపోకూడదు. అబ్రహాము ఈ ఎలాగైతే నడిచి కానాను వరకు వెళ్ళాడో అలాగా మనం వెళ్ళాలా అని ఈ బైబిల్లోని సారాంశము మీకు తెలియజేస్తాను. అయితే ఇంకొకటి వాస్తు సంబంధమైన విషయం చెప్తాను, దయచేసి వినండి. ఇది వినిన తర్వాత మీరు ఎలాంటి ఇల్లులు కొనుక్కుంటారో, ఏ డైరెక్షన్లో కొనుక్కుంటారో, ఏం వాస్తో మళ్ళీ ఇది ఒక కాంట్రవర్సీ అయిపోద్ది, చూద్దాం. ఎందుకంటే ఈ అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం కదా. అబ్రహాము ఎవరితో పాటు వెళ్ళాడు? అబ్రహాంతో ఒక ఆయన ఉన్నాడు. నేను అనుకున్నాను బాబాయ్ అబ్బాయి అనుకున్నాను. బాబాయ్ అబ్బాయి కాదు కదా, పెదనాన్న అవుతాడు. ఎవరికి? లోతుకి. లోతు అబ్రహాము సహోదరుడు కుమారుడు. ఆయన మరి చిన్నప్పుడే చనిపోయాడు కాబట్టి అబ్రహాముతో లోతు కూడా ఉన్నాడు. ఈ లోతు అబ్రహాము వీరిద్దరు కూడా ప్రయాణము చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకిచ్చిన ఆ సంఘటన, ఈ సంఘటన బట్టి మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉంటుంది. కాబట్టి మరి అబ్రహాము లోతులు ప్రయాణము గురించి కొన్ని విషయాలు మనం తెలియజేసుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒకసారి చదివితే ఈ అబ్రహాము లోతు, చాలామందికి డెసిషన్ మేకింగ్ చాలా బ్యాడ్ అయిపోద్ది. ఎంతమందికి మీ క్లాసుల్లో డెసిషన్ మేకింగ్ కోసం క్లాసులు ఉంటాయా? డెసిషన్ మేకింగ్ అదో పెద్ద సబ్జెక్టు. చాలామంది చాలా పూర్ డెసిషన్ మేకర్స్ ఉంటారు. లీడర్స్ ఎప్పుడు కూడా టాప్ డెసిషన్ మేకర్స్ ఉంటారు. నిర్ణయం తీసుకోవడం అనేది దేవుడిచ్చిన వరమే. ఒక నిర్ణయం ఎలా తీసుకోవాలి, ఏ డైరెక్షన్లో తీసుకోవాలి, నీ నిర్ణయం తప్పైతే నీ తాలూకా డెస్టినేషన్ ఎలా పాడైపోద్ది. మన జీవితాల్లో నిర్ణయాలు ఎంత ఇంపార్టెంట్ అనేది అబ్రహాము లోతుల జీవితాల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవమా. లోతు ఇప్పుడు దీనికన్నా ముందు ఏం జరిగిందంటే అబ్రహాము లోతు ఇద్దరు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. అబ్రహాముతో పాటు లోతు కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ అబ్రహాము లోతులను దేవుడు ఎంత దీవించాడో. ఈ కానాన్లోకి వెళ్ళిపోయారు. కానాన్లో కరువు వస్తే మళ్ళా వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళి దేవుడు గొప్ప కార్యం చేశాడు. చాలా సంపద పట్టుకొని వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి వాళ్ళ సంపద ఎంత పెరిగిపోయిందంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండలేనంత ఎక్కువ పెరిగిపోయింది. చాలా పెరిగిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చరు సరిపోవట్లే. అప్పుడు ఈ అబ్రహాము కాపర్లకు లోతు కాపర్లకు గొడవైంది. గొడవ అయితే అబ్రహాము గారు వచ్చి, అబ్బాయి మన ఇద్దరికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోవట్లేదు, మన తాలూకా సంపద చాలా ఎక్కువైపోయింది, కాబట్టి ఇదిగో దేశం అంతా నీ ఎదురుగుండా ఉంది, నువ్వు ఏదో డెసిషన్ తీసుకో, నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నేను వెళ్తాను. ఇప్పుడు వాస్తు లైన్లోకి వచ్చిందనమాట. నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తే, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు నార్త్కి వెళ్తే నేను సౌత్కి వెళ్తాను, నువ్వు ఎటు వెళ్తే నేను ఇంకో వైపు తీసుకుంటాను, కాబట్టి నువ్వు ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఒకవైపు నువ్వు వెళ్ళిపో అని అబ్రహాము గారు మరి లోతుతో చెప్పారు. అప్పుడు లోతు ఒక డెసిషన్ తీసుకోవాలి కదా, ఎటు వెళ్ళాలా? మనందరి జీవితాల్లో ఎటు వెళ్ళాలి? జంక్షన్లో ఉంటాం, 4 ఉంటాయి డైరెక్షన్స్. ఎటు వెళ్ళాలి? ఎటువైపు నడిస్తే మంచిది, ఎటు చూడాలి, నా డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి,
ఇది చాలా ప్రశ్న, యవనస్తులకి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లల నుంచి ప్రశ్నే. చిన్నప్పుడు తీసుకెళ్ళామనుకో బేకరీకి, చిన్నోడిని తీసుకెళ్ళి నీకేం కావాలో కొనుక్కోరంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు. డాడీ ఏంటి తీసుకోవాలి తెలియదు అడిగి. ఇటేమో పఫ్ ఉంటుంది, ఇటేమో ఐస్ క్రీమ్ ఉంటుంది, ఇటేమో అది ఉంటుంది. ఎంత టెన్షనో. ఈ డెసిషన్ మేకింగ్ చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. చాలామంది చెప్తారు కదా, చిన్నపిల్లవాడు గట చాక్లెట్లు తీసుకోమంటే ఆడు తీసుకోలేదట, చాలాసేపు చేతులు కట్టుకుంటే అదనే ఇచ్చాడట, ఎందుకంటే ఆడి చేతులు పెద్దవి అని. అలాంటి తెలివితేటలు కూడా ఉపయోగిస్తారు చిన్నపిల్లలు. ఆడు తీసుకుంటే ఆడు చెయ్యి ఎంత ఉంటుందని చేయి కట్టుకొని నిలబడ్డాడట. తీసుకోరా బాబు వచ్చే, ఇంక తీసుకొని ఇచ్చాడట. ఆడి చేతితో 4 వచ్చి ఈడి చేతితో 10 వచ్చాయి అనమాట. అంత భయంకరమైన స్ట్రాటజీ ఉంటుంది. భయం, డెసిషన్ మేకింగ్. కొంచెం మనం పెద్దవయ్యామనుకోండి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఇంకొంచెం పెద్దగా అయితే ఏ ఉద్యోగం తీసుకోవాలి, ఇంకొంచెం పెద్దగా అయితే ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఏ పరిస్థితుల్ని నేను చూసి మరి డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్ అనేది చాలా చాలా క్రిటికల్. ఇప్పుడు లోతు గారు డెసిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు లోతు ఏం చేస్తున్నాడు చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణము నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలే ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండని. చాలమ్మా, ఈ లోతుగా డెసిషన్ తీసుకున్నారు చూడండి. డైరెక్షన్ ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా, ఏంటి ఎటు వెళ్తే మనకు మంచిది, ఏ డైరెక్షన్ ఇల్లు కొంటే మనకు శుభం, ఇవన్నీ చూసుకోవాలా. అయితే లోతుకి ఎప్పుడైతే అబ్రహాం చెప్పాడో, లోతు ఏం రాసింది అక్కడ, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసి సొదొమ గొమొర్రాలను ఆయన చూస్ చేసుకున్నాడు. తప్పేం లేదు. ఇప్పుడు మనకు సొదొమ గొమొర్రా గురించి స్టోరీ తెలుసు కాబట్టి మనకు అది చాలా రాంగ్ డెసిషన్లా ఉంది. స్టోరీ తెలియదు, నువ్వు వెళ్ళబోయే స్టోరీ నీకు తెలియదు. తెలియనప్పుడు ఈ లోతు డెసిషన్ మేకింగ్ దేని మీద ఆధారపడి ఉంది? ఈరోజు మన నిర్ణయాలు దేని మీద ఆధారపడి ఉంటున్నాయి? ఇది ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం. అయితే ఆ లోతు మంచోడే. లోతు అబ్రహాముతో నడిచినాడు. లోతు దేవుని తాలూకా ప్రతి కార్యాలు చూస్తున్నాడు. లోతు అబ్రహాము ఎంతగా దీవించబడ్డాడో ఈక్వల్గా అంతగా దీవించబడినాడు. మనందరం కూడా దేవుళ్ళో, దేవుని బిడ్డలతో, దేవుని సన్నిధిలో ఈక్వల్గా జర్నీ చేసేస్తాం. ఈక్వల్గా దేవుని ప్రణాళికలు, దేవుని అర్థం చేసుకునే స్థితిలో ఉంటాం. కానీ డెసిషన్ మేకింగ్ వచ్చేటప్పటికి లోతు ఏం చూశాడు, ఈ సొదొమ గొమొర్రాలు ఎలా ఉన్నాయంటే యెహోవా తోట వలె ఉన్నాయి. అబ్బా, స్పిరిచువల్ డైరెక్షన్ ఉంది ఇందులో. స్పిరిచువల్ డైరెక్షన్ ఎతికేస్తున్నాడు. చాలామంది స్పిరిచువల్ డైరెక్షన్ ఎతికేసుకొని మనమే చెప్పేసుకుంటాం. అబ్బో, అబ్బాయి అండి చాలా భక్తిపరుడు అండి, పల్నాదండి. అందులో డెసిషన్ నీది, కానీ దేవుని కూడా చొప్పించేస్తాం అనమాట లోపల. ఎందుకు? నువ్వు సాటిస్ఫై అవ్వాలి కదా. నేనేమో లోకాన్ని చూడట్లేదు, దేవుణ్ణి కూడా చూస్తున్నాను. దేవుడే ఇచ్చాడండి, ప్రార్థన చేస్తే వచ్చిందండి. చాలా మన డెసిషన్స్లో దేవుణ్ణి చొప్పిస్తూ ఉంటాం అన్నమాట. ఈ లోతు చొప్పిస్తున్నాడు దేవుణ్ణి. అది ఎలాగుంది? యెహోవా తోట అంటే ఏదేను వనంలో ఉంది, దేవుని సన్నిధిలా ఉంది. ఏదేను వనంలో ఏముంది? దేవుడి సన్నిధి ఉంది. అలా ఉంది. ఆ తర్వాత ఐగుప్తు దేశం వల్లను నీళ్లు పారు దేశం వల్ల. నీళ్లు, ఈయనకు బోల్డ్ అంతా మరి పశు సంపద ఉంది. వాటికి ఏం కావాలా? పచ్చదనం కావాలి, నీళ్ళు కావాలి, ఇవన్నీ కావాలి ఆయనకి. ఈయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు ఏ డెసిషన్ తీసుకున్నా ఈ బాహ్యపరమైన చాలా విషయాలు చూస్తాం. ఫైనల్గా ఏమంటామంటే
ఇది దేవుని తోటలా ఉంది. దేవుని ఆ షేడు కూడా దాని మీద వేసేసి చాలా సాటిస్ఫై వెళ్ళిపోతాం. అయితే ఆ విధంగా మరి లోతు డిసిషన్ తీసుకున్నాడు. కాబట్టి 11 చదవమ్మా. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం ఏంటండి ఎటు తూర్పుగా ఏమంటే ఇప్పుడు రాసుకోండి. ఎటు వెళ్ళాడు? తూర్పు అంటే ఏంటి? ఈస్టేనా? మరి దీన్ని బట్టి మీరు మళ్ళీ ఫాలో అయిపోయి పాస్టర్ గారు వార్త చెప్తున్నాడు అనమాట నా తనకండి. ఈయన ఎటు వెళ్ళాడు? ఈస్ట్ వెళ్ళాడు. ఓకే, తర్వాత అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనాన్లో నివసించెను. లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి. చూడు, అబ్రహామేమో కానాన్లో ఉండిపోయాడు పల్లెటూరులో. లోతు మటుకు పట్టణం వెళ్ళిపోయాడు. అన్ని కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. ఓకే. సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం ఆగండి, చాలా ఇంపార్టెంట్ అండి అది. ఇది ఎవడు చెప్పగలుగుతాడు? ఇది ఎవడు తెలుసుకోగలుగుతాడు? లోతుకు తెలుసా? లోతు పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశాడు. లోతు తన అవసరాలు చూశాడు. లోతు కంటికి కనిపించేవి చూశాడు. కానీ లోతుకు తెలియంది ఏంటంటే ఆ సొదొమ గొమొర్ర మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారు. లోతు చాలా ఫ్యాటల్ డెసిషన్ తీసుకున్నాడు. లోతు ఏ డైరెక్షన్లో వెళ్ళాడు? తూర్పు అంటే ఈస్ట్కి వెళ్ళాడు. ఈస్ట్కి వెళ్ళిపోయాడు. ఈ ఈస్ట్ డెసిషను, ఈ తూర్పు వైపు మనకి డైరెక్షన్ బాగుంటుంది అనుకొని వెళ్ళిపోయాడు. ఆ డైరెక్షన్లో అతని అవసరాలన్నీ చూసుకున్నాడు. దేవుడు తాలూకా టెక్స్చర్ కూడా కొంచెం దాని మీద వేసేసి ఇది మంచిది అనుకుని వెళ్ళిపోయాడు. కానీ తెలియంది ఏంటంటే ఆ మనుష్యులు చాలా పాపులను దుష్టులై ఉన్నారని. ఈ లోతు మొదటి మాటలో ఏముందండి? లోతు ఎటు చూశాడు? ఇప్పుడు చదివిన దాంట్లో మొట్టమొదటి మాట లోతు ఎటు చూశాడు? లోతు తన కన్నులు ఎక్కడ పెట్టాడు? 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. లోతు ఎక్కడ కన్నులెత్తాడు? కన్నులు పైకెత్తి లోకాన్ని చూశాడు. ఎనాలిసిస్ చేశాడు. జ్ఞానం వాడాడు. జ్ఞానం వాడకూడదని కాదు, జీవితంలో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు నువ్వు చూడాల్సింది క్యాలిక్యులేషన్స్ కాదు. నువ్వు చూడాల్సింది బాహ్య సంబంధమైన నీ కనులు ఎంతవరకు చూడగలుగుతాయి కాదు. లోతు కనులు ఎంతవరకు చూడగలితే చూశాడు. జ్ఞానం ఎంతవరకు తగులుతుందో అంతవరకు వెళ్ళాడు. దానికి దేవుడు షేడ్ వేసుకున్నాడు, సాటిస్ఫై అయిపోయాడు. కానీ లోపల అక్కడ మనుషులు ఎటువంటి వారో గమనించలేకపోయాడు. అయితే ఈ లోతు తూర్పు వైపు వెళ్ళిపోయినాక అబ్రహాము ఏం చేశాడండి? అబ్రహాము 14వ వచనం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి. ఇదిగోండి, ఈయన కూడా కన్నులెత్తాడు. ఈయన దేవుని వైపు కన్నులెత్తాడు. లోతు లోకం వైపు కన్నులెత్తాడు. నువ్వు లోకం వైపు కన్నులెత్తితే నీ అనాలిసిస్ అంతా కరెక్ట్గా ఉంటుంది, నీ లెక్క అంతా కరెక్ట్గా ఉంటుంది. కానీ ఫైనల్గా నువ్వు డిజాస్టర్లోకి వెళ్ళిపోతావు. నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా నీ కన్నులు ఎట్టేత్తాలి? ముందు దేవుడి వైపు ఎత్తాలి. ఆయన దేవుడి వైపు కన్నులు ఎత్తాడు కాబట్టి దేవుడు కన్నులు ఎత్తమన్నాడు, దేవుడు చూడమన్నాడు, దేవుడు డెసిషన్ ఇస్తున్నాడు, దేవుడు డైరెక్షన్ ఇస్తున్నాడు. లోతు తన సొంత డైరెక్షన్ తీసుకుంటాడు. అంతవరకు అబ్రహాము లోతులు ఒకటే లెవెల్లో ఉన్నారు. అక్కడి నుంచి లోతు డిజాస్టర్లోకి నడిచికెళ్ళిపోయాడు. అబ్రహాము ఆశీర్వాదం వైపు నడిచికెళ్ళినట్టు కనిపిస్తూ ఉంటది. అప్పుడు ఏమన్నాడు? ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. నీకు డైరెక్షన్ లేదు, ఇంకా ఆల్ డైరెక్షన్స్ ఆర్ యువర్స్. నీకు వాస్తు లేదు, అన్ని డైరెక్షన్లో నీకే, అన్ని డైరెక్షన్లో నీకు సంపద, అన్ని డైరెక్షన్లో నీకు సమృద్ధి, అన్ని డైరెక్షన్లో నీకు క్షేమము, అన్ని డైరెక్షన్ చూడు
అన్నీ నీకు ఇచ్చేస్తా. కానీ లోతు ఎటు చూశాడు? తూర్పు వైపు చూశాడు. ఒక డైరెక్షన్ చూసుకున్నాడు. వాస్తు చూసుకున్నాడేమో. ఆ వాస్తు చాలా బాగుంది, వాస్తు చాలా పచ్చగా ఉంది, వాస్తు నీళ్ళతో ఉంది, వాస్తు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కాబట్టి తూర్పు వైపు చూసుకున్నాడు. ఒకవేళ ఇది యాదృచ్ఛికమో తెలియదు, కానీ కొన్ని విషయాలు మీకు చెప్పి ఈ వాక్యం ముగిస్తాను. ఏది ఏమైనా నీ జీవితంలో డెసిషన్ తీసుకునే ముందు నీ కన్నులు ఎట్టెత్తాలా? దేవుని వైపు ఎత్తాలి. దయచేసి చూడండి, మీకు అన్నీ బాగా కనిపిస్తాయి. నేను చాలామంది జీవితాలు చూశాను. మ్యారేజెస్, ఉద్యోగాలు, రకరకాల డెసిషన్స్. పైకి దేవుడు అంటారు కానీ అక్కడికి వచ్చేటప్పటికి చాలా లెక్కలు వేసుకుంటారు. ఆ లెక్కలన్నీ తేలాక అమ్మ కుటుంబం అండి భక్తిగల కుటుంబం అండి, ఆ బిడ్డండి ప్రార్థనాపరుడండి అంటారు. వారం రోజులు పోను, 6 నెలలు పోను, ఇన్ని కంప్లైంట్లు పెట్టుకోతారు. రోజు ప్రార్థన చేస్తారండి వీళ్ళు వెళ్ళటోళ్ళండి. ఎందుకంటే చర్చికి వెళ్తారు? 100 వస్తూ ఉంటాయి అన్నమాట. నీ లెక్కలన్నీ కూడా ఈ లోకపరంగా ఉండి దేవుణ్ణి పైన వేసేసావు. ఎందుకంటే లోతు కన్నులెత్తి లోకం వైపు చూశాడు. అబ్రహాము దేవుడి వైపు చూస్తే దేవుడు కన్ను ఎత్తి చూడమన్న వరకు చూడలేదు. దేవుడే వచ్చి అన్నాడు, నువ్వు కన్నులెత్తి చూడు, తూర్పు పడమర దక్షిణ అన్ని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. మరి ఈ డైరెక్షన్ గురించి ఆదికాండము 3వ అధ్యాయం. ఈ తూర్పు అనేది ఎందుకో కానీ చాలా డేంజరస్ అండి. ఈ తూర్పు ఏది చూపిస్తుందంటే నీ సొంత ఆలోచన చూపిస్తుంది. ఈ లోతులోని తూర్పు ఏం చూపిస్తుందంటే దేవుడి వైపు కన్నులెత్తలేని స్థితిని చూపిస్తుంది, దేవుడి నుంచి విడిపోయిన స్థితిని చూపిస్తుంది. అబ్రహాము చాలాసార్లు బలిపీఠం కట్టాడు కానీ లోతు బలిపీఠం కట్టినట్టు కనిపించట్లే. బలిపీఠం అంటే ప్రార్థనకు సూచన. ప్రార్థనలో దేవునిని అడిగిన తర్వాతే దేవుని ఆలోచన మేరకు, దేవుని డైరెక్షన్ మేరకు నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా అది చివరికి పల్లెటూరైనా కానానైనా ఒకవేళ ఎడారి వంటి ప్రదేశమైనా దేవుడు దీవిస్తాడు. కానీ దేవుని వైపు చూడకుండా లోతులా కన్నులెత్తి లోకం వైపు చూసి పచ్చదనాన్ని చూసి నువ్వు కానీ నడిస్తే లోతు ఎలాగైతే అగ్నిగంధకాల మధ్య నాశనం అయిపోయాడో అటువంటి నాశనం వైపు బయటికి వెళ్తూ ఉంటుంది. లోతు తూర్పు వైపు ఎంచుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున. ఏ దిక్కు? తూర్పేనా? లోతు వెళ్ళిన తూర్పేనా? ఆదాము అవ్వలను దేవుని సన్నిధిలోంచి పంపించేసింది కూడా తూర్పే. ఈస్ట్ ఎంతమందికి నప్పుతుంది తెలీదు. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, చాలా క్రిస్టియనే, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా. అన్నయ్య నాకు అదే ఏదో అన్నది డైరెక్షన్ అటు నప్పుతుంది అన్నారు. మరి నార్త్ సైడ్ ఏమన్నా ఫ్లాట్ ఉంటే చూడండి అన్నది. ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు నాకు. అన్నారట నప్పుతుంది అన్నారట. లోతు తూర్పు వైపు వెళ్ళాడు. ఆదాము అవ్వల్ని పంపించేసాక దేవుడు తూర్పు వైపు కెరూబులు సెరూబులు పెట్టాడు. అదే ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోంచి బయలుదేరి ఏదేనుకు మళ్ళా తూర్పునే పోయాడు. ఈ నాశనం అయిపోవాలందరూ తూర్పుని పోతారు. ఈ తూర్పు తిరిగి దండం పెట్టే వాళ్ళందరూ పోయే కాలం వచ్చిన వాళ్ళు అనమాట. తర్వాత ఈ కయ్యను పాపం చేసి ఎడిపోయాడు, తూర్పుకు పోయాడు. దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోవడం తూర్పు డైరెక్షన్. ఈ ఎందుకు వెళ్ళిపోయారంటే దేవుని వైపు చూడలేదు కానీ లోకం వైపు చూశారు. అదే ఆదికాండము 11వ అధ్యాయము 2వ వచనం. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంత
దేశమంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురం. చాలమ్మా, ఇది దేని గురించిది? ఈ ఊరే ఊరు, ఈ టవర్ ఏ టవర్? బాబేల్ గోపురం. అది ఎటు ఉంది? మళ్ళీ తూర్పు ఉందా లేదా? అమ్మో, ఇక్కడ నుంచి తూర్పు ఎవ్వరు వెళ్ళరేమో, తూర్పులో ఏం పెట్టరేమో. నేనైతే వాస్తు చెప్పట్లేదు. ఇది ఆధ్యాత్మికమైన ఒక ఆలోచన, ఆధ్యాత్మికమైన ఆలోచన. తూర్పు అదే ఆదికాండము 13-11 ఏముంది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతా ఏర్పరచుకొని ఎన్ని తూర్పులు ఉన్నాయండి ఇప్పుడు చెప్పండి నాకు? ఆదికాండంలో ఏదేను వనం తూర్పు, దాని తర్వాత కయ్యను దేవుని సన్నిధిలోంచి తూర్పు, దాని తర్వాత ఎవరు? బాబేలు గోపురం, కన్ఫ్యూజను, డిజాస్టర్, కన్ఫ్యూజను, ఇటు తూర్పు. చివరికి ఈ లోతు తూర్పు వైపు వెళ్ళి నాశనం అయిపోయినట్టు కనిపిస్తుంటుంది. కాబట్టి దేవుని సభాపర్వతం ఎటు ఉంది? నార్త్ వైపు ఉంది. నార్త్ ఏమంటారు ఇంగ్లీష్లో? ఉత్తర దిక్కున నీ సభాపర్వతం ఉందా లేదా? ఉంది. నేనేమి వాస్తు చెప్పట్లేదు, కానీ ఈ తూర్పు అనేది బైబిల్లో స్పెసిఫిక్గా వీరందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి వదిలి లోకం వైపు లోతు ఎలా చూశాడో అలా చూసిన వాళ్ళందరూ కూడా తూర్పు తూరికి దండం పెట్టారు, అంతే, పోయారు. కానీ అబ్రహాముని అంటున్నాడు, నువ్వు తూర్పు చూడు, పడమరు చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు, నీకు దీవెనే దీవెన. దీనికి కారణం డైరెక్షన్ కాదు, దీనికి కారణము నీ ఆలోచన డైరెక్షన్. అంతవరకు దేవుడు నిన్ను నడిపించాడు, అంతవరకు అబ్రహామును ఎలా దీవించాడో నిన్ను అలా దీవించాడు. అంతవరకు అబ్రహామును చూస్తానే పెరిగావు నువ్వు. అబ్రహాముకు ఉన్న సంపద అంతా ఇచ్చాడు, కానీ అబ్రహాముకున్న దీవెనలో ఎందుకు పాల్గొలేకపోయాడు? ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, ఒక ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయకుండా లోకంలో లెక్కలేసాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే ఒక అనుభవంలోకి వెళ్ళినప్పుడు నీ డెసిషను లోకానికి విరుద్ధంగా ఉంటుంది. అబ్రహాము గారి డెసిషన్ లోకానికి విరుద్ధంగా ఉంటుంది. అదేంటిది? పచ్చకున్న ప్రదేశం వదిలేసావు. అదేంటిది? దేవుడే కదా నిన్ను పిలిచాడు, నువ్వు పెద్దోడు కదా, ముందు ఎంచుకోవాల్సింది నువ్వే కదా, ఆడికి అవకాశం ఇచ్చేవేటి? ఆ పచ్చదంతా వెట్టుకెళ్ళిపోతే నువ్వేం తింటావు? ఇలాగా చాలా లోకపరమైన లెక్కలు వస్తాయి. లెక్కలేమైనా, నువ్వు ఉన్న స్థితి ఏదైనా, నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీ కన్నులెత్తి చూడమంటాడు. నువ్వు భయంకరమైన వాస్తుకు విరుద్ధమైన ప్రదేశంలో ఉన్నా నిన్ను దేవుడు దీవిస్తే అన్ని డైరెక్షన్స్, అన్ని దిక్కులు కూడా నీకు కలిసి వస్తాయి. అబ్రహాము జీవితంలో అన్ని దిక్కులు దేవుడు విస్తరింపచేసి వారిని దీవించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మీ డెసిషన్స్ దయచేసి జ్ఞానం వాడొద్దని కాదు, ఆలోచన వాడొద్దని కాదు, ముందుగా ఎవరికి చెప్పాలా? దేవుడికి చెప్పాలి. మా అమ్మగారు సుందరలీల అమ్మగారు చివరిగా నాకు చెప్పిన మాట ఏంటి తెలుసండి? నాకు ఇచ్చిన సూక్తి, అబ్బాయి దేవుడికి చెప్పకుండా బయటికి వెళ్ళొద్దు. మీ ఆవిడికన్నా చెప్పకపోయినా పర్లేదు, కానీ దేవుడికి మటుకు ముందు చెప్పు. మన జీవితాల్లో ఏ విషయం కూడా దేవుడికి చెప్పకుండా, దేవుడి దగ్గర విచారణ చేయకుండా నీకు బంగారం లాంటి ఆపర్చునిటీ వచ్చినా దాని మీద యావ పడకూడదు. చాలామంది ఈ టెంప్టేషన్స్కి, ఈ సొదొమ గుమరులు పచ్చగా ఉన్నాయి, సొదొమ గుమరు నీళ్ళు ఉన్నాయి, చాలా ఫ్లరిషింగ్గా ఉంది, పట్నంలా ఉంది, కాబట్టి దాన్ని ఎంచుకొని దానికి దేవుడు షేడు కలిపేస్తున్నాడు. ఇది ఎలా ఉంది? యెహోవా తోటలా ఉందట. చాలామంది క్రైస్తవులు వారి సొంత ఆలోచనలు, సొంత ఆశలకు దేవుడు అనే స్టాంప్ వేసుకొని పరిగెట్టుకొని ముందుకెళ్ళిపోయి తర్వాత బోర్లా పడతారు తూర్పుకి వెళ్ళిన వాళ్ళకి. మనము మరి ఉత్తర దిక్కున ఆయన సభాపర్వతము వైపు
కన్నులెత్తి చూసినప్పుడు దేవుడు మిమ్మల్ని అబ్రహామును దీవించినట్టుగా దీవిస్తాడు. మీకు తెలుసా, అబ్రహాము జీవితం అంతా గుడారాల్లో గడిపాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారాల్లో బతికేవాళ్ళు. దేవుడు వాళ్ళకి దేశాన్ని ఇచ్చాడు, దేవుడు సంపద ఇచ్చాడు, కానీ ఇదంతా వేస్ట్ అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ గుడారము, ఈ లోకం అశాశ్వతము, గుడారాల్లో వాళ్ళు బ్రతికినట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ లోతైతే పట్టణంలోకి వెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు ధ్వంసం అయిపోయింది, నాశనం అయిపోయింది. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదివి, విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును ఎక్కడ నివసించారండి? గుడారాల్లో నివసించారు. దేవుడు వాళ్ళకి దేశం ఇచ్చాడు, దేవుడు మనుషుల్ని ఇచ్చాడు, వాళ్ళకి లేదంటూ లేదు. అయినా వాళ్ళు ఎక్కడ నివసించారు? గుడారాల్లో నివసించారు. అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహామును ఎదురు చూచిన. హల్లెలూయా. ఈ లోకంలో మీకు అన్ని ఇస్తాడు, కానీ మీరు ఏం చూడాలా? ఆ పట్టణం గురించి చూడాలి, ఆ నివాసం గురించి చూడాలా. ఇక్కడ ఉన్నవన్నీ చూశాడు ఈ లోతు, అన్ని పోగొట్టుకున్నాడు. అబ్రహాము టెంట్లో ఉండి ఆ నివాసం చూశాడు, అన్ని దేశంగా దేవుడు దీవించాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఆ విధంగా దీవించును గాక. ఆమేన్.